హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే మా ఇంటి దగ్గరలోనే రేమండ్స్ వాళ్ళు లగ్జరీగా కార్స్, బైక్స్ అవన్నీ ఆటో ఫెస్ట్ అయితే పెట్టారనమాట. ఈవినింగ్ 5:30 అయిపోయింది. మేమైతే మా ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలా దగ్గరే అండి, 5 మినిట్స్ కూడా పట్టదనమాట, వాకబుల్ డిస్టెన్స్. ఇంకేంటంటే ఇక్కడ ఏమేమి ఉంటాయనేది చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ ఏంటంటే లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎంట్రీ ఫీ అయితే ఏం లేదండి. ఇది రేమండ్స్ కంపెనీ స్టార్ట్ చేసి 100 ఇయర్స్ అయిందంట. అందుకని చెప్పేసి వాళ్ళు 100 ఇయర్స్ నుంచి వాళ్ళు యూజ్ చేసిన లగ్జరీ కార్స్ అవన్నీ, కార్స్ అండ్ బైక్స్ ఎగ్జిబిషన్లా పెట్టారనమాట. ఇక్కడ చాలామంది అనమాట, ఇట్లా ముంబై సిటీ నుంచి చాలామంది అయితే వచ్చారు. చాలా క్రౌడ్ అయితే ఎక్కువ ఉందన్నమాట. ఈ కార్స్ అయితే మామూలుగా ఎక్కడా చూడలేమన్నమాట. ఇన్ని మోడల్స్ ఇవన్నీ ఏంటంటే మనం మామూలుగా సినిమాల్లో అట్లా చూస్తుంటాం కదా, అలాగా కొన్ని అప్పుడు పాత మూవీస్లో అలా పెట్టినప్పుడు పెడుతూ ఉంటారు అనమాట. ఇలాంటివి అయితే బయట ఎక్కడ మనకి కనిపించవు. అందుకని అవి చూడడానికి అయితే చాలామంది అయితే వస్తున్నారు. ఇవి అసలు వీటి ప్రైస్ ఇంత అని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఒక గూగుల్లో సెర్చ్ చేస్తే తప్ప. ఇవి చూడండి ఎంత లగ్జరీగా ఉన్నాయో. ఒక్కొక్కటి 7 కోట్లు అట్లా కూడా ఉన్నాయంట. ఇక్కడైతే మేము ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాము. బైక్స్, కార్స్ అవన్నీ పెట్టారనమాట. చెప్పాను కదా, చూడండి రేమండ్ రియాలిటీ అనమాట. రేమండ్స్ వాళ్ళది. మేముండే ఈ ఏరియా, ఈ లొకాలిటీ మొత్తం, ఈ ప్లేస్ అంతా రేమండ్స్ వాళ్ళదేనంట. వాళ్ళ కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి ఇప్పటికీ 100 ఇయర్స్ అయింది అంట. ఇంతకుముందు ఏంటంటే ఇదంతా పార్క్ ప్రెజెంట్ అయితే. ఇంతకుముందు ఏంటంటే ఇదంతా రేమండ్స్ వాళ్ళు ఫ్యాక్టరీ అయితే ఇక్కడ ఉండేదంట. ఇప్పుడు ఏంటంటే ఫ్యాక్టరీలో ఒక 30,000-40,000 మెంబర్స్ అయితే వర్క్ చేసేవాళ్ళంట. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ ఏంటంటే సూరత్కి షిఫ్ట్ చేశారు. ఇదంతా ఇప్పుడు ఈ ల్యాండ్ అంతా కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. చూడండి, కార్స్ అన్నీ కొన్ని మూవీస్లో మనం చూస్తుంటాం కదా అక్కడక్కడ, అలాంటి మోడల్స్ అనమాట. ఎంత అంటే అందరూ ఫోటోషూట్ కోసం ఎక్కువ వస్తున్నారు. ఆ మోడల్స్ అవన్నీ ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి అలా అయితే ఎక్కువ వస్తున్నారనమాట. ఈ బైక్స్ ఇవన్నీ ఉన్నాయి. అసలు ఈ బైక్స్, ఈ పేర్లు ఇవన్నీ కూడా నాకు అసలు ఏమీ తెలియదు అనమాట. చూస్తుంటే నార్మల్గానే ఉన్నాయి, కానీ ఇవన్నీ స్పోర్ట్స్ బైక్స్ అంట. కాస్ట్ కూడా 1 కోటి 2 కోట్లు అలా కూడా ఉన్నాయంట. నాకైతే అసలు జీరో నాలెడ్జ్ అనమాట, బైక్స్ గురించి అస్సలు తెలీదు. కార్స్ అన్న కొన్ని బ్రాండ్స్ అయితే తెలుసు, కానీ ఈ బైక్స్ అయితే అస్సలు తెలియదు నాకైతే. మామూలుగా మనం యూస్ చేసేవి అలా చిన్నవి అయితే అవే మాత్రమే తెలుస్తాయి. అన్ని మోడల్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఇట్లా ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. అందరూ చూడాలని అట్లా పెట్టారు. ఇక్కడ ఏమి ఎంట్రన్స్ ఫీ అట్లా ఏం లేదనమాట. జస్ట్ అందరూ చూడడానికి ఎగ్జిబిషన్ షో లాగా పెట్టారంటే. ఇదేది లర్న్ చేసుకోవడానికి కూడా అలా కూడా ఏం లేనట్టుంది. చూడండి, బైక్స్ అని చెప్పాను కదా, ఇవన్నీ లగ్జరీ బైక్స్ అనమాట. ఓన్లీ బైక్స్, కార్స్ అవి 2 మాత్రమే పెట్టారు. కార్స్ అయితే ఒక మోడల్ ఉంది, ఒక మోడల్ లేదు అనేది లేదు. వాళ్ళు ఏంటంటే మార్కెట్లో కొత్తవి రాగానే వాళ్ళు పర్చేస్ చేసుకుంటూ ఉంటారంట. ఇవి వాళ్ళందరూ వాడిన వాళ్ళ జనరేషన్స్ అట్లా వాడుతున్నది అలా అని పెట్టారంట. చూడండి, ఇవన్నీ వాటి వాల్యూ తెలిసిన వాళ్ళకి మాత్రమే వాటి గురించి తెలుస్తుంది. తెలియని వాళ్ళకైతే ఏం తెలియదు అనమాట. అసలు అవి బైక్స్ ఇంత ఉంటాయి అని కూడా, ప్రైస్ ఎంత ఉంటుందని కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను. నాకు అసలు తెలియదు అనమాట. కార్లు కూడా తెలీదు. ప్రతి కార్ల ముందు ఏంటంటే దాని మోడలు, ఏ ఇయర్లో రిలీజ్ అయింది అట్లా కింద ఒక బోర్డు లాగా పెట్టారు. ఇంకా అవి చూస్తే తెలుస్తుంది అది ఎప్పటి నుంచి ఉంది అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే ఒక ప్లేస్లో ఏంటంటే కొంచెం ఓల్డ్వి పెట్టారనమాట. ఇంకొక చోట ఏంటంటే కొంచెం న్యూగా ట్రెండింగ్లో ఉండేవి అలాంటివి ఇంకొక చోట పెట్టారు. 2 పక్కనే కొంచెం డిస్టెన్స్ అనమాట. అంతే, పెద్ద హెవీగా దూరం కూడా ఏం లేదు.
ఇంకా వెళ్ళొచ్చు, దగ్గరే వాకబుల్లే అనమాట ప్రతిదీ కూడా. పార్కింగ్ అయితే బాగానే ఉంది, వెహికల్ పార్కింగ్, కార్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా స్పేస్ అయితే బోలెడైతే ఉంది. ఇదంతా యాక్చువల్గా వాకింగ్ ఏరియా అంట, పార్కు ఇవన్నీ చూడండి. ఇవన్నీ బైక్స్ అనమాట, చాలా బైక్స్ అయితే హండ్రెడ్స్ ఆఫ్ బైక్స్ అయితే ఉన్నాయి. కార్లు కూడా అంతే, మోడల్స్ అవన్నీ చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. ఇట్లా అయితే ఇవి వచ్చేసామన్నమాట. మేము వచ్చేసరికి 5:30 అయిపోయిందిలేండి, దగ్గరే కదా అని చెప్పేసి. ఇంకొక తిరగడానికి ఒక 1.5 అవర్ అట్లా పట్టింది. ఇక్కడ ఏంటంటే చిల్డ్రన్స్ ప్లే ఏరియా అయితే ఉందన్నమాట. కొంచెం దూరం రాగానే చిల్డ్రన్స్కి ఆడుకోవడానికి అవన్నీ పెట్టారు. అలాగే ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి పిల్లల కోసము ఆడుకోవడానికి అట్లా. ఇదేంటంటే ఈచ్ వన్ ఏదో ఎక్కినా కూడా 150 రూపీస్ అంట. ఈ 5 వచ్చేసి 5 కలిపి అయితే 500 అంట. ఇంకా అవన్నీ పిల్లలు అయితే తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలకి ఉంటే చాలు అనమాట. ఇవి ఫుడ్ ఉంటే చాలు, ఇంకా ఎక్కడున్నా అడ్జస్ట్ అయిపోతారు పిల్లలందరూ. ఇంకెక్కడైతే మనకు కావాలి తినాలి అని అంటే ఉంటాయి. ఇక్కడైతే ఫ్రీ కూపన్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయంట ఫుడ్కి బడ్జెట్. కాకపోతే అవి ఎక్కడున్నాయో ఏంటో మాకైతే ఏం తెలీదు. ఇంకట్లా కొంచెం సేపు వెళ్ళిన తర్వాత వేదాంశం తీసుకొని ఇట్లా కొంచెం ఫుడ్ అవి తినిపించేసి ఇట్లా బయటకి అయితే వచ్చాము. చూడండి కార్ అసలు ఎంత బాగుందో కదా, వెనకాల ఇది బౌడికి ఉన్నట్లు అట్లా. ఆ కార్ దగ్గర అయితే ఎంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారో. ఫొటోస్ కెమెరా ఒకటి తీసుకొని వచ్చేసి వీడియోస్ కూడా ఎక్కువ మంది అయితే తీసుకుంటున్నారనమాట. ఎక్కువ మంది అంటే ఎవరికి ఇంక మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇన్ని లగ్జరీ కార్స్ ఒక చోట చూడడం అనేది హైలీ ఇంపాసిబుల్ అనమాట. మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా పెడతారో పెట్టరో కూడా తెలీదు. అందుకని చెప్పేసి అందరూ ప్రతి ఒక్కటి ఫోటోషూట్ అయితే చేసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు, ఫోటోషూట్ తీసుకుంటున్నారు. ఇది యాక్చువల్గా 3 డేస్ అవైలబిలిటీ ఉందన్నమాట. ఫ్రైడే, సాటర్డే, సండే ఆ 3 డేస్ మాత్రమే ఉంది. ఫ్రైడే రోజు కొంచెం రష్ తక్కువ ఉంది, కానీ సాటర్డే, సండే ఫుల్ ఎక్కువ ఉందన్నమాట. సండే లాస్ట్ అంట. అందుకని చెప్పేసి పిల్లలు అందరూ చాలా ఎక్కువ మంది అయితే వచ్చేసారనమాట. హాలిడేస్ కదా ఎలాగో అని చెప్పేసి. వీకెండ్స్ అయితే ఎక్కువ రష్ అయితే ఉంది. మేము సాటర్డే వెళ్ళాము. సండే రోజు అయితే ఇంకా హెవీ రష్ అయితే ఉందంట. ఇదిగో పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి ఇట్లా ఇదంతా ఉందన్నమాట. ఇట్లా ఆటో ఫెస్ట్ అయితే పెట్టారు. ఇక్కడ పాప్కార్న్స్, డిజర్ట్స్, డ్రింక్స్ అవన్నీ మనకి ఏమన్నా కావాలి తినాలి అనుకుంటే మాత్రం ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ఇవి పొటాటో ఫ్రైస్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. వడపావు, పావు బాజీ అలాంటివి. ఇక్కడ మనం ఏవైతే తింటామో అవన్నీ కొంచెం అయితే అవైలబిలిటీ ఉన్నాయి. చాట్ అవన్నీ అయితే దొరుకుతూ ఉన్నాయన్నమాట. ఇట్లా ఫుల్గా ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ చూసేసి మేమైతే కొంచెం సేపు అట్లా తిరిగేసి ఇంకైతే వచ్చేసాము. అంతేనండి రోజు వీడియో. మిగిలిన వీడియో అంతా నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. आम्ही इथे गेलेलो ना, भांडूपला गेलेलो आहे.